సార్ అలా పరిగెత్తకండి సార్, హార్ట్ ఫెయిల్ చచ్చిపోతారు. పరిగెత్తుకుంటే ఆ హోమ్ గార్డ్ చేతిలో మొత్తం ఫెయిల్ చచ్చిపోతారా? ఇది ఒక కాంపౌండరు. నేను డాక్టర్ని. యాదో ఒకట్లేబ్బా. ఐసీ ఆడా పేషెంట్ యాడా? నేనే. హోమ్ మినిస్టర్ వస్తే లోపలికి రానియాకు. ఏమైంది సార్? అంతా ఈ గబ్బు రాయల వల్ల జరిగింది. టాలెంట్ ఇంటెలిజెంట్ అని నా కొంప ముంచినాడు. నేనేం చేశాను సార్? అంతా నువ్వే చేసినావురా. వాడిని నువ్వు పోలీసులకు పట్టిస్తామంటే టాలెంట్ ని వాడుకోవాలా అన్నావు. ఇప్పుడు ఏం జరిగింది? వాడే వాళ్ళని వాడుకున్నాడు. అన్నాక ఏదో సలహా ఇవ్వాలి కదా సార్. దాన్ని సలహా అనరు, సంఖ్య నాకితను అంటారు గబ్బు రాయలా. ఇదిగో డాక్టరు, వాడు వచ్చే లోపల యాదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి నన్ను మత్తులోకి పంపించబ్బి. అలా ఏదోటిస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి సార్. వాడు వస్తే డైరెక్ట్ ఎఫెక్ట్ బిర్యానీ ఆడవగాడ పుడుసు. ఆ హోమ్ గార్డ్ వచ్చి వీరికి ఏమైనా అని అడిగితే అది ఏదో దేశంలో ఈ మధ్య యాదో ఒక జంపచ్చినది. ఏంద్ర అది? ఇవ్వాలా? అది వచ్చినాదని చెప్పు. ఆడాటి నుంచి అటే వెళ్ళిపోతాడు. ఆయన పోయారా నిద్రపోయారా? రేపటి కల్లా లేస్తే నిద్రపోయినట్టు, లేవకపోతే పోయినట్టు. అమ్మ ఇక్కడ వాడకం వాళ్ళేశ్వరరావు ఇల్లు ఎక్కడా? అడుగు, ఆ బండోడు ఇల్లేనండి. మనుషులు వచ్చేసారు. వచ్చేసారా? అవును. తుఫాన్ ఎంత త్వరగా తీరందంటే కాళ్ళ మీద పడుతుంది అనుకోలేదు. అన్ని సర్దేశావా? అన్ని సర్దేశానండి. మీ రేషన్ కార్డు, పాన్ కార్డు, హెల్త్ కార్డు, మన కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు స్కానింగ్ చేయించారే అది, మూలశంక వచ్చినప్పుడు కొలినోస్కోపీ చేయించారే ఆ రిపోర్ట్లు కూడా పెట్టేశాను. ఇంటిపైన దొంగ నేను ఇంట్లోనే ఇలాంటి తింగరదాన్ని పెట్టుకుంటే నా ఒంట్లో రాళ్ళు శంకాలు తప్పితే ఇంకేముంటాయి చెప్పు? ఇదంతా నా కర్మే. నేను వెళ్తున్నా. వచ్చేవాళ్ళు ఏదని అడిగితే నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పు. మీకు నాకు ఏ సంబంధం లేదంటే ఈ కష్టాన్ని అక్రమ సంపాదన అనుకుంటారండి. నీకు దండం పెడతానే. ఈడు దేవుడిచ్చిన పెట్టాను. కార్పొరేటర్ సీట్తో పాటు మొత్తం పోయింది. ఎవరు మీరు? ఎవరు మీరు? ఆ బాబు దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ కి సంబంధించిన మనిషి అయ్యా. నన్ను వదిలేయ్యా. నాకు వాడితో పాటు నా డబ్బు కావాలి. మొత్తం వెతకండి. ఇదే వాడిని ఎవరన్నా? వాడికి లవ్ చేయడానికి కూడా టైం ఉందా? అయినా నీకు ప్రేమించడానికి ఆ దొంగ తప్ప ఇంకెవరు దొరకలేదా? వాడెక్కడున్నాడు చెప్పు. రమ్మను. ఫోన్ కొట్టి ఇక్కడ రమ్మను. లేదంటే చంపేస్తాను. రమ్మను. వీడే నా ట్రస్ట్ కి ఇన్ఛార్జ్. వీడు చెప్తాడు రా వాడెక్కడున్నాడు. చెప్పురా వాడెక్కడో చెప్పు. ఇక్కడ లేడు. అయినా ఇది అనాథుల కోసం కట్టించిన పవిత్రమైన గుడి. నీలాంటి నీచుడికి ఇక్కడ నిలబడ్డానికి కూడా అర్హత లేదు. ఓ బయటికి. ఏంట్రా ముసలు నా కొడుకు వాగుతున్నావు? ఎక్కడ్రా దొంగ నా కొడుకు? నన్ను చూస్తే నవ్వు వస్తుందిరా. మరి లక్షల కోట్లకి రాజు, వేల కుటుంబాలకి యజమాని, అతన్ని పట్టుకుని నువ్వు దొంగ అంటుంటే నవ్వు రాదా? ఏంట్రా సరిగ్గా 2 నెలల క్రితం 5 నిమిషాలు కలవడానికి, 1 నిమిషం మాట్లాడడానికి 100 ఫోన్ కాల్స్, 4 రాష్ట్రాల సీఎంల రికమెండేషన్ తో లండన్ కెళ్ళి 4 గంటలు వెయిట్ చేసి మరీ ఒక వ్యక్తిని కలిశావే. ఆ ఆనంద్ సురానా కొడుకేరా నువ్వు అడుగుతున్న ఈ విక్రాంత్ సురానా? నష్టం జరిగింది ప్రజలకి, నష్టపరిహారం అందుతుంది పొలిటీషియన్స్ కి. ఒకడికి మంచి జరగాలంటే ఆ ఫైల్ మీద 10 మంది సంతకాలు పెట్టే పద్ధతి మారితే గాని సామాన్యుడికి ఏ సాయం అందదు. కష్టం తీర్చకపోయినా పర్లేదు, కానీ ఆ కష్టాన్ని క్యాష్ చేసుకోవాలని ఆలోచన ఉంది చూడండి, దాన్ని చంపేయాలి రెడ్డి గారు. సిస్టమ్ లో మీరు అనుకునే మార్పు వచ్చేలోపు సాయం అందక వీళ్లలో సగం మందికి పైన చనిపోతారు సార్. మొత్తం బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్స్ ఎంతమంది ఉంటారు? ఆ రోజు మొత్తం 3 సీరియల్ బాంబ్ బ్లాస్టులు జరిగాయి సార్. చనిపోయిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు, అంతకుముందు ఇలాంటి కేసుల్లో సాయం అందకు బాధపడిన వాళ్ళు మొత్తం కలిపితే 10 100 సార్, వేలల్లో ఉంటారు. ఆ లిస్ట్ రెడీ చేయండి. వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం నేను బేర్ చేస్తాను. కానీ వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు రెడ్డి గారు, మొత్తం సిస్టమ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇస్తాను, షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను. నీ చేతికున్న వాచ్ ఖరీదు చేయవురా వాళ్ల జీవితాలు. మీ అమ్మ కూడా ఇంతే. బతుకున్నంతకాలం దానాలు, ధర్మాలు, చారిటీలంటూ 24 అవర్స్ అదే పనిలో ఉండేది. సేమ్ బ్లడ్ కదా. ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నేను ఆ ఢిల్లీ ప్రోగ్రాం రీషెడ్యూల్ చేయిస్తాను.
ఇంకా ఎన్నాళ్ళు డాడ్ మైండ్తో ఆలోచిస్తావు? ఒక్కసారి మనసుతో ఆలోచించు. మనసు చెప్పినట్టు వింటే ఈరోజు మన దగ్గర ఇన్ని వేల కోట్లుండవు. సురానా ఇండస్ట్రీస్ ఈ స్థాయిలో ఉండదు. మోరోవర్, బీయింగ్ ఎండి ఆఫ్ దిస్ కంపెనీ, యూ మేడ్ ఎ మిస్టేక్. ఒక బిజినెస్ మ్యాన్ డొనేషన్ ఇస్తే అది పబ్లిసిటీ స్టంట్ కోసం లేదా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అయి ఉండాలి. కానీ నువ్వు ఒక కరప్టెడ్ పొలిటీషియన్ కి ఇచ్చావు. రేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏం పట్టనట్టు నువ్వేం రాస్తున్నావు అక్కడ? నువ్వే అన్నావు కదా డాడ్, నేను ఈ కంపెనీకి ఎండీగా పనికిరానని. అందుకే రిజైన్ చేస్తున్నాను. నా డబ్బుతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది సాయం. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దోచుకున్న వాళ్ళ డబ్బును తిరిగి ఇప్పిస్తే అది న్యాయం. సాయంతో పాటు న్యాయం కూడా చేసి మళ్ళీ తిరిగి వస్తాను. ఒక కొడుకుగా మీకు నేను చాలా చేశాను డాడ్. ఇప్పుడు అమ్మ కోసం చేయాల్సిన టైం వచ్చింది. బాగుంది సార్. సార్ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. తిలక్ గారు, నేను ఇక్కడ 100 కోట్లు నొక్కేస్తుంటే సార్ నా దగ్గర 1000 కోట్లు కొట్టేస్తున్నారు. ఈ లెక్కేంటి? ఆ కొట్టేసిన 1000 కోట్లతోనే ఇదే ట్రస్ట్ లో చదువుతున్న స్టూడెంట్స్ తో ఒక నెట్వర్క్ ఫామ్ చేసి రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ప్రతి బాధితుడికి ఎక్స్గ్రేషియా వచ్చేలా చేస్తున్నాడు రా విక్రాంత్ సురానా. సర్వీస్ చేయాల్సిన మీరు స్కాములు చేస్తున్నారు. బిజినెస్ చేయాల్సిన విక్రాంత్ సురానా సర్వీస్ చేస్తున్నాడు. థ్యాంక్స్ తిలక్ గారు, చాలా క్లారిటీగా చెప్పారు. ఆ ఆనంద్ సురానాని కలవడానికే మాకు 2 నెలలు పట్టింది. మరి దొంగ సురానాని కలవడానికి ఇంకెంత టైం పడుతుందో? వాడే అయి ఉంటాడు. అమ్మో, అయ్యి బాబే, వాడు కాదు సార్. మీ దర్శనార్థం టీవీ న్యూస్, ఎన్టీవీ, మహా టీవీ లాంటి ఛానల్స్ అన్ని వచ్చేసాయి సార్. వాడు మళ్ళీ ఏదో గేమ్ స్టార్ట్ చేశాడు సార్. ఇంకా నువ్వు చేసేదేమీ లేదు గాని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపిద్దు గాని పద. ఇంతవరకు మనం విరాళాలు తీసుకునే మంత్రులను చూసినాం గానీ మొట్టమొదటిసారికి ట్రస్ట్ చేసే సేవలు మెచ్చి స్వయంగా మంత్రి గారే విరాళానికి ముందుకు వచ్చిండ్రు. గది కూడా గుట్టు సప్పుడు కాకుండా గదేదో మంత్రి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ ట్రస్ట్ ని అప్రిషియేట్ చేయడానికి కారణమేంటి సార్? ఇలాంటి ట్రస్ట్ ని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఎలాంటి లాభం ఆశించకుండా రన్ చేస్తున్నారని తెలిసి అభినందించి వెళ్దామని వచ్చాను. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే నేను చూసుకుంటా. హలో మంత్రి గారు, ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? ఉండేం పీకాలి, పెద్దని మొత్తం చెప్పారు కదా. అది కాదు సార్, మీరు ఇక్కడికి వచ్చిన పని మర్చిపోయినట్టున్నారు. ఏం మర్చిపోయారు? నువ్వు ఆగరా నాయన. ఏం మర్చిపోయారు? ఈ ట్రస్ట్ కి 5 కోట్లు విరాళం ఇస్తాన్నారు కదా సార్. మీడియా ఉంది సార్, ఇప్పటివరకు డబ్బు అయిపోయింది. ఇక్కడ ఏం తేడా జరిగితే పరువు కూడా పోతుంది. చెక్ ఇచ్చి పదవి కాపాడుకోండి సార్. ఆ రోజు ఒక మంచి పని కోసం నీకు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చాను. ఈ రోజు అదే మంచి పని కోసం నీ దగ్గర నుంచి 5 కోట్లు తీసుకుంటున్నాను. లెక్క సరిపోయిందా? మీడియా నడ్డం పెట్టుకుని బతికిపోయావురా. నా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేవు. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. త్వరలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ మీద మనం మళ్ళీ కలుస్తున్నాం. చూస్తా. సారీ, నా వల్ల నీకు ఇబ్బంది అయింది. ఏంటి? రాష్ట్ర మెట్రోపాలిటన్ కోర్టులో బాంబు పేలుడు జరగబోతోందన్న సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బాంబుని కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు ఈ బాంబు దాడి గురించి పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు కోర్టు హియరింగ్ కి వచ్చే కేసుల గురించి హలో, ఎక్స్క్యూజ్ మీ. అటెన్షన్ ఎవ్రీబడీ, ఆ బాంబు పెట్టింది నేనే. ఆ బాంబు ఇక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా నేనే. అణు బాంబు కన్నా, RDX కన్నా ప్రమాదకరమైన ఎక్స్ప్లోజివ్, ది మోస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్ ఇన్ ది వరల్డ్.
దొంగిలించిన డబ్బు చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ఈ డబ్బుతో మీడియా సమక్షంలో సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు లొంగిపోతున్నాను. ఇన్ని కోట్ల రూపాయల దొంగతనం జరిగితే ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు ఎవరిది డబ్బు? ఆనరబుల్ హోమ్ మినిస్టర్ జయేంద్ర, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ ఆరోగ్యరావు, ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పంటే కేబినెట్ మినిస్టర్ పేరు చెప్తానంటయ్యా. ఈ డబ్బు కొట్టేసింది వాళ్ళ నుంచే. ఇష్యూని పబ్లిక్ చేస్తాడు సార్. దీని వెనక కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. మీకు తెలియని మన నాయకుల చీకట కోణం ఉంది. జనం డబ్బు స్కామ్ చేసి వాళ్ళు కొట్టేస్తే స్కెచ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను కొట్టేశా. మీరు చేస్తున్న ఆరోపణలకి మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎస్, ఐ హావ్ ఎవిడెన్స్. మొత్తం డీటెయిల్స్ కోర్టులో బయట పెడతా. ఇఫ్ యూ హ్యావ్ ది గట్స్ కోర్టుకు ఛాన్సెస్ చెప్పండి. లెట్స్ మీట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. జై హింద్. మన విక్రాంత్ గారి నాన్నగారు. ఈ జనాలంతా విక్రాంత్ సార్ కోసం వచ్చారు సార్. విక్రాంత్ కోసమా? సార్ తను తెలుసు, అయినా అక్షర విక్రాంత్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని తనే నాకు చెప్పింది. థ్యాంక్ యూ. అయ్యా, ఆ దేవుడు మీకు కొడుకునిస్తే మీరు కొడుకు రూపంలో మాకో దేవుణ్ణిచ్చారయ్యా. కష్టం వస్తే కన్నీరు పెట్టడం మనిషి తత్వం. కానీ మా కన్నీరు తొడవడానికి తన కష్టపడుతున్నాడే, అదయ్యా మానవత్వం. అంత దూరం నుంచి వచ్చి ఏం మాట్లాడరేం డాడ్? నా చుట్టూ ఎప్పుడు చూసినా కొన్ని వందల మంది జనం ఉంటారు. ఒక్క నెల జీతం ఇవ్వకపోతే ఒక్కడు రాడు. కానీ ఈరోజు బయట నీకోసం ఎదురు చూస్తున్న ఆ జనాన్ని చూశాక నాకు అర్థమైందిరా, నేను సంపాదించలేందేంటో, నువ్వు సంపాదించిందేంటో. నువ్వు మీ అమ్మే కరెక్ట్ అని ప్రూవ్ చేశావు. ఎప్పుడు మైండ్తోనే కాదు, అప్పుడప్పుడు మనసుతో కూడా ఆలోచించాలని. కానీ నేను నిన్నిలా చూడలేకపోతున్నాను. ఐ హావ్ హర్డ్ ద బెస్ట్ లైఫ్స్ ఫర్ యూ. వద్దు డాడ్, నా కేసు నేనే వాదించుకుంటాను. నువ్వు మొండోడివిరా, నీ పంతం నీదే.